ఇదెక్కడి మాస్రం మావా అంటారు. గీ సంగతి చూస్తే ఏడైనా ఆడోళ్ళు వైన్ షాప్ల మీద దాడులు చేసి సీసల్వాల కొడతారు. మా మొగోళ్ళ సంపాదన అంతా ఈయన్నే గాలబెడుతుండ్రు. మీ వైన్స్ లకు అగ్గిదాలుగా మీరు నాశనం గాను అని తిట్టి వస్తారు. కానీ కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి కాడ ఏం కథ చేసిండ్రో చూస్తే మటుకు నోరేళ్ళ పెడతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కాడ లేడీస్ మరీ వైలెంట్ ఉన్నట్టున్నారు కదా. ఫుల్ స్వింగ్ తోటొచ్చి టేకులపల్లిలున్న 3 వైన్ షాప్ల మీద దండయాత్ర చేసిండ్రు ఊరోళ్ళు. దొరికినోళ్ళకి దొరికినన్ని బాటిల్ ఎత్తుకొని పోయిండ్రు. టేకులపల్లి వైన్ షాప్ లా బ్రాండెడ్ మందు కాకుండా దిక్కుమాలిన సరుకును తెచ్చి బాటిల్ కు 30-40 ఎక్కువ నలుస్తారట. అందరు సిండికేట్ అయి ఒకటే తీర్ల బ్రాండ్లు అమ్ముతున్నారట. తాగుబోతులకు కావాల్సిన బ్రాండ్ల అమ్మకవుడే కాకుండా దిక్కుమాలిన మాల్కు ఇంకా ఎక్కువ పైసలు చేస్తుండ్రన్న మంట మీద మంది అందరు పోయి బ్రాండ్ దుకాణాల మీద పడ్డారు. 3 వైన్ షాప్ల మీద దండెత్తి 18 నుంచి 22 లక్షల మాల్ను దొరికినోళ్ళు దొరికినంత బర్కవైండ్రు. అయితే మొగోలే కాదు, ఆడ లేడీస్ కూడా మా మొగోళ్ళకు అక్కరకొస్తాయని దొరికిన కాటన్లను దొరికినట్టు ఎత్తుకుపోయిండ్రు. సంచులు కాటన్లల్లా చదురుకొని మరి బండ్లు ఆటోలల్లా పారైండ్రు. అటెన్క దుక్నపోల్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళొచ్చి కేసు పెట్టిండ్రట. గమ్మత్ ఏందంటే లోకల్ ఉండే లీడరే వైన్ షాప్ వాళ్ళతోటి తేడాలొచ్చి ఊరోళ్ళని ఇట్లేగేసిండని అంటున్నారట. ఏందో ఏమో ఇక దెబ్బతిన్న పామ ఆలోచన ఎవ్వరికి అర్థం కాదు. సేమ్ గట్లనే బీఆర్ఎస్ ఆలోచనలు కూడా సమజైతలేవట ఎవరికి. చేతుల అధికారం బాయే, చేతులున్న లీడర్లు గోడ దుంకిపాయే, మీదికి పోతే ఓని అంటుండ్రు గాని లోపట మస్తు బాధపడుతుండ్రట. ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనో సమజైతలేదట వాళ్ళకు. ఆ కన్ఫ్యూజన్ లోనే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎమ్మెల్యే పద్మరావుకి ఇస్తుండ్రని ప్రచారం అవుతుంది. మరి నిజమేగా వచ్చినా పొడగొట్టుకున్న జాగల్లో దేవులాడుకుంటేనే దాని ఇల్వ తెలుస్తుంది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గట్లనే దేవులాడుకుంటుందట. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను ఎవరికి ఇయ్యాలే అని ఆలోచన చేస్తే అందులో 2-3 పేర్లు బలంగా వినబడ్డాయట. అయితే ఈసారి కాంగ్రెస్ ఎత్తులకు షిత్తు కాకుండా చూసుకోవాలనేది పింకు పార్టీ పెద్దల ప్లాన్ అంట. కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్ ని రంగంలోకి దింపుతుందని తెలుసుకొని మనం కూడా బీసీ క్యాండిడేట్ ని నిలబెట్టాలని అనుకుంటుందట. అట్లా మొదలు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి పేరును పరిశీలించిందట. సాయి పోయినసారి కూడా నిలబడి ఓడిపోయిండు. అప్పుడు అంత ఊపున్నప్పుడే ఓడిపోతే ఇప్పుడు ఒక దిక్కు కాంగ్రెస్ ఇంకో దిక్కు బీజేపీ గాలిలా మళ్ళా ఆయనని నిలబెడితే ఓడిపోడు పక్క అని అనుకుర్రట. సాయి అలిగినా సరే గులిగినా సరే ఈసారి మాత్రం టికెట్ ఇచ్చుడు కుదరదని క్లియర్ కట్ గా చెప్పేశారట. ఈ ప్లేస్ లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ ను నిలబెడితే పక్కా గెలుస్తామనే ధీమాతోనుందంట పార్టీ హైకమాండ్. అందుకే పద్మరావు సార్ పేరును ఖాయం చేసిండ్రట. దానికి పజ్జన్న కూడా ఓకే అయ్యిందట. నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం పజ్జన్న గెలుపు బీఆర్ఎస్ కు మల్పు అనే కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందట. ఏమో ఇంట్లో ఎంత నిజముందో తెలియదు గానీ మొత్తానికైతే పొలిటికల్ చౌరస్తాల కాడ గుసగుసలు జరగట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి మరి అవన్నీ గాలి వార్తలా లేక బరాబర్ వార్తలా అనేది లిస్ట్ వచ్చినాక తెలుస్తుంది.